వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అదేదో సినిమాలో జాతిరత్నాలు అనుకుంటా కోర్ట్ సీన్లో చూసినప్పుడు ఇచ్చేయండి సార్ బెయిలు 13B 100C 107B బస్సు నెంబర్లన్నీ చెప్పేసి ఇచ్చేయండి సార్ బెయిల్ అన్నట్టు నువ్వు చేసాయన్న రాజీనామా చేసే దేనికి వచ్చిందంట ఈ గొడవ అంతా చెప్పు. ప్రతిపక్ష హోదా నువ్వు అడిగినా వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే గతంలో మనం మాట్లాడినటువంటి మాటలే ఇక్కడ ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళు ఎలాగో ఇవ్వని దానికి ఎందుకు వచ్చిందంటావు అని చెప్పి చాలామంది అభిమానులే కోరుకుంటున్నారు. అసెంబ్లీకి వెళ్ళిన వెళ్ళు బ్యాక్ బెంచ్ స్టూడెంట్వేగా ఎలాగో అమెరికా నుంచి 30 రోజుల్లోనే తిరిగి వచ్చేసావు కదా హోమ్ సిక్ తోటి, అలాగే అసెంబ్లీ సిక్ అని చెప్పి వెనక్కి వచ్చేసేయన్నా అని చెప్పి సజెషన్స్ ఇస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయనకున్నటువంటి ఆప్షన్ ఒకే ఒక్క ఆప్షన్, ఇక మిగిలింది రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళడమే. రాజీనామా చేసేసి ఎదుగో నన్ను అసెంబ్లీకి రానివ్వలేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అని సానుభూతి పొంది ప్రజల సమస్యలు నేను అక్కడ లేవనెత్తడానికి నాకు టైం కూడా ఇవ్వట్లేదు అని చెప్తే, అంటే ఒకవేళ వాళ్ళు అడిగినా వాళ్ళకి మరి టైం మనం ఇవ్వలేదు కదా అధ్యక్ష, ఆ రోజు బూతులతోటే రెచ్చిపోయాం కదా ప్రతి ఒక్కళ్ళు, అంబటి రాంబాబు నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు బూతులతోటి, లేదంటే నీ భజనతోటే కదా అధ్యక్ష అని చెప్పి ప్రజలన్నా కూడా అబ్బెబ్బే లేదు అసలు నేను తండ్రి లేని పిల్లాడిని, తల్లి వదిలేసిన పిల్లాడిని, నేను ఒక్కడిని ఒంటరిని అయిపోయాను, నేను తల్లి చెల్లి కూడా ఎవరు లేరు, నాకు ఉన్నదల్లా మీరే, నేనే మీ ఇంట్లో పిల్లాడిని, మీరే నాకు అక్క అమ్మ అన్నీను అని చెప్పుకుని సానుభూతి పొంది మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు హ్యాపీగా. ఇది ఒక్కటే మిగిలింది ఆప్షన్. లేదంటారా డైరెక్ట్గా అసెంబ్లీకి వెళ్ళడం, ఆ ఇచ్చినటువంటి 2 నిమిషాల్లో అమరావతి ఏమైంది వాళ్ళు సుదీర్ఘంగా చెప్పాలి సమాధానం. చెప్పిన తర్వాత మళ్ళీ అధ్యక్ష అని అడిగితే ఏంటి మీ డౌట్ అని అడిగితే ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఉంది అధ్యక్ష అని చెప్పడానికి కనీసం 2 సెకండ్లన్నా టైం ఇస్తారు. అక్కడ అరుచుకోవడాలు, పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన చేయడాలు, మార్షల్ లాక్కెళ్ళడాలు, ఇదంతా ఖర్చు బొక్క తప్పితే ఏమీ లేదు మిగతాది. సో ఆ ఆప్షన్ అయితే రెడీగా ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఈ రికార్డ్స్ అన్నీ ఎట్లా వస్తాయో తెలియదు. ఒకవేళ ఇప్పుడు అనర్హత వేటు అనేది పడితే ఆ అవమానం తట్టుకోలేక రాజీనామాలు చేసేద్దాం మనం, వాళ్ళు అదే ఆప్షన్ అనుకుంటే అని తీసుకునేటువంటి నిర్ణయం భారత స్వతంత్ర చరిత్రలో 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో ఏ అసెంబ్లీలో ఏ పార్లమెంట్లో కూడా ప్రతిపక్షానికి ఇలా అనర్హత, అంటే ఒక అభ్యర్థి ఇలా హాజరవ్వలేదు, సభకి హాజరవ్వడం లేదు, 60 రోజుల లిమిట్ అనేది ఉంది, ఇది ఎక్కడ అమలు అవ్వలేదు, ఎవరి మీద పడలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి 11 మంది ఎమ్మెల్యేల మీద కూడా ఈ అనర్హత అనేటువంటి కత్తి వేలాడుతుంది. ఈ మచ్చ కేవలం వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీకి తప్ప మిగతా ఏ పార్టీకి లేదు. ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది రాహుల్ గాంధీకి ఇచ్చారు, ఇది ఇచ్చారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిజంగా నిన్న జమీన్ రైతులో చాలా అద్భుతమైనటువంటి ఒక కొటేషన్ ఇచ్చారు, ఇదే రాసి, అంత భయం ఉంటే రాజకీయాలు ఎందుకు వదిలేసాయి అని చెప్పి స్ట్రైట్గా ఆయనకి చెప్పారు. చెప్తూ స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారి గురించి అందులో ఉటంకించినటువంటి తీరు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక కనువిప్పు అవ్వాలి. ఒకవేళ నిజంగా ఆయనకి చదవడం వచ్చి, తెలుగులో కరెక్ట్గా చదవడం వచ్చి అది అర్థం చేసుకోగలిగితే. ఆనాడు 99 ఆ మూమెంట్లో కేవలం కాంగ్రెస్కి 90 సీట్లే వచ్చాయి ఉమ్మడి రాష్ట్రంలో. ప్రతిపక్ష హోదా ఉందా లేదా అని కూడా ఆయన ఆలోచించాల. ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాడు ఆయన, అభివృద్ధి అన్నటువంటి పేరుతో ముప్పు తిప్పలు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్మోస్ట్ షేక్ అయిపోయారు ఒక మూమెంట్కి. కానీ ఈ పంజగుట్ట ఫ్లైఓవర్ వేయడానికి, పంజగుట్టకు సంబంధించినటువంటి ఆ రహదారులు ఏవైతే ఉన్నాయో అక్కడ జనార్దన్ రెడ్డి గారు కాస్తంత తగ్గారు. అలాగే రాజశేఖర్ రెడ్డి మీద విభేదించారు. ఇది విపక్షంలో ఉండి కూడా రాజశేఖర్ రెడ్డి మీద విభేదించారు. వాళ్ళ సోదరులు ఇద్దరు ఎవరు, మన మర్రి శశిధర్ రెడ్డి గారును జనార్దన్ రెడ్డి గారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఇద్దరు సోదరులాగే పెరిగారు, సోదరులాగే రాజకీయాలు చేశారు. ఇప్పటికీ వాళ్ళిద్దరిని అలాగే అంటారు. హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ ఎలాగో ఇద్దరు రాజకీయ నాయకులు ఉమ్మడి రాష్ట్రానికి అలా ఉన్నారా అని చెప్పి వాళ్ళిద్దరి గురించి చెప్పుకుంటారు. ఇద్దరూ కూడా సై అంటే సై అని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళకి ఇచ్చినటువంటి సమయంలో గొక్క తిప్పుకోకుండా అధ్యక్ష ఇది ప్రశ్న, దీనికి సమాధానం ఏం చెప్తారు అంటే మధ్యలో లేచి అధ్యక్ష వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఇదిగో ఇది అమెండ్మెంట్ ఉంది, స్పీకర్ ప్రతిభాభారతి కావచ్చు, యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా అప్పుడు లేరు జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిభాభారతి గారు వీళ్ళు ఉన్నారు కదా. సో అప్పుడు కనీసం సమయం అనేటువంటిది ఆలోచించకుండా ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉంది అంటే స్పీకర్లు కూడా టైం ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇది ఎందుకు ఆలోచించడు? విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వెళ్ళి అబద్ధాలు కాకుండా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అవన్నీ తీసుకుని వెళ్ళి
అక్కడ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉండనివ్వండి, అయ్యన పాత్రుడు స్పీకర్గా ఉండనివ్వండి, వెళ్ళి అధ్యక్ష అని ఒక మాట అనేసి వాళ్ళ పేర్లు పెట్టి పిలవక్కర్లేదు, వాళ్ళ కళ్ళలోకి పెట్టి చూడక్కర్లేదే, మైక్లో చూసుకుంటూ పేపర్ ఏదైతే మనం పట్టుకెళ్తామో ఫ్యాక్స్ ఇది తీసుకెళ్ళి అధ్యక్ష ఇదిగో వీళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఇది సంగతి అధికారులు ఉన్నారా పిలిపించండి, కావాలంటే దీని మీద ఆన్సర్ చెప్పించండి, తప్పుంటే అయిపోయింది. ఇది పబ్లిక్లోకి వెళ్తే వచ్చే మైలేజ్ వాల్యూ జగన్మోహన్ రెడ్డికి తెలుసా? లేదు. ఈ ప్రశ్నకి ఆ సమాధానం ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు, సిట్ వాళ్ళు చెప్తున్నారు, ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇలా ఖచ్చితంగా ఇది సమస్య, దీని మీద ఇలా సొల్యూషన్ కావాలని జగన్మోహన్ రెడ్డి అడిగేదానికి వాల్యూ తెలియదు. కానీ లిక్కర్ స్కామ్లో ఎంత వచ్చింది ముడుపులు, అనిల్ రెడ్డికి సునీల్ రెడ్డికి ఏం చేశాం మనం, ఆ తర్వాత రాజకేశ్వర రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి మిగతా వాళ్ళందరికీ ఏం జరిగింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్తనాదాలు ఎంత, ఏ నియోజకవర్గాలకి ఎంత డబ్బులు వెళ్ళాయి, ఈ వాల్యూ మాత్రం బాగా తెలుసు. వీళ్ళందరి మీద నాకు లాస్ లేకుండా ఉంటే ఎంత వచ్చింది అనేది నాకు తెలుసు అని చెప్పి సెటైర్లు కూడా పడుతున్నాయి. సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి స్వతంత్ర భారతదేశ చరిత్రలో అనర్హత పొందినటువంటి పార్టీగా వారు మిగిలిపోతారు, వాళ్ళ పార్టీ మిగిలిపోతుంది ఫస్ట్ టైం. అట్ ద సేమ్ టైం రాజీనామా చేసి వెళ్ళారు అంటే నిజంగానే చేతకాక, సభకి వెళ్ళి ప్రశ్నించడం చేతకాక, నాకు టైం మాత్రమే కావాలి, నాకు హోదా మాత్రమే కావాలి అని కూర్చోకుండా పట్టుబట్టి నేను ఒక ప్రజాప్రతినిధిని, హోదాతో నాకేంటి సంబంధం, నాకు ఆల్రెడీ ఒక హోదా ఉంది, పులివెందుల ఎమ్మెల్యే అన్న వాస్తవం కూడా తెలుసుకోలేకుండా చేసేటువంటి రాజకీయాలకి ముందు కష్టమే 100%. ఎన్నికల కమిషన్ దాదాపు ఒక 800 పైచిలకు పార్టీలని రద్దు చేసింది, ఎన్నికల్లో పోటీ చేయలేదని. రేపన్న రోజు వీళ్ళ తీరుతోటి వీళ్ళ పార్టీని వీళ్ళే రద్దు చేయించుకుంటారేమో అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా కలుగుతోంది ఈ నేపథ్యంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజీనామా చేసేద్దామని చెప్పారుట వాళ్ళ సభ్యులతోటి. మరి చేస్తారా? చేసి వెళ్ళి ఏం చెప్తారు సమాధానం, ఏ డ్రామాలు ఈసారి మొదలు పెడతారు అంటే కోడికెత్తి అయిపోయింది, బాబాయ్ గొడ్డల వేట లాంటిది కూడా అయిపోయింది, గులకరాయి కూడా అయిపోయింది. ఇప్పుడు వేయించుకుంటే ట్రంప్ది ఏమైనా ట్రై చేస్తారా అంటే పాపం మా వాసుదేవన్ గారు అదే మాట చెప్పి ఇరుక్కుపోయాడు. ఆయన ఉద్యోగం లేకుండా అయిపోయింది, ప్రస్తుతానికి ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆ ఆప్షన్ అయిపోయింది షార్ప్ షూటర్లది. ఇక మిగిలింది ఏమైనా ఉంటే షర్మిల గారు కూడా ఆల్రెడీ చెప్పేశారు, మా అన్నయ్యకి మానసిక స్థితి ఏమైందో తెలియట్లేదు, కాస్త హాస్పిటల్ చూపించుకోండి అని. ఆ ఆప్షన్ కూడా లేకుండా అయిపోయింది. ఇంకేముంది కొత్తగా మిగిలిన ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి డ్రామా తీసుకురావడానికి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.